Hello dear students, welcome back to Physics in Telugu channel. Ela unnaru? I hope you all are keeping good. So as we know that we have already started up with the target series and ఈ సిరీస్లో అయితే మనం IPE ప్రిపరేషన్కి సంబంధించింది మనమైతే సిరీస్ని స్టార్ట్ చేసాం అండ్ విచ్ ఈస్ ఫర్ ద 45 డేస్ అండ్ ఈ 45 డేస్లో మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ బయోకి సంబంధించిన ప్రతి ఒక్క చాప్టర్స్ నుండి కూడా గన్ షాట్ క్వశ్చన్స్ని అయితే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కదా. అలాగే ఇవన్నీ డిస్కస్ చేసిన ప్రతి ఒక్క చాప్టర్ నుండి నోట్స్ కూడా మీకు మా యాప్లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇంకా మీరు ఒకవేళ యాప్ని డౌన్లోడ్ చేయలేదు అని అంటే సో యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. కైండ్లీ click to the link and get the app downloaded and ఆ యాప్లో మీరు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన మెటీరియల్స్ని కూడా పొందొచ్చు. ప్లస్ మీరు ఒకవేళ మాక్ టెస్ట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు అని అంటే ఆ మాక్ టెస్ట్ పేపర్స్ కూడా మీకు అక్కడైతే అవైలబుల్ ఉంటుంది. సో డు నాట్ డిలే, kindly download the app and get all these benefits my dear student. So today మనము ఈ టార్గెట్ సిరీస్లో సంబంధించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ నుండి మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ చాప్టర్ని అయితే మీ ముందుకి తీసుకొచ్చాను. సో ఈ మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ చాప్టర్లో నుండి మై డియర్ స్టూడెంట్ ఓన్లీ 4 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు దాకా అడగబడ్డాయి. అలానే 4 మార్క్స్ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లెట్స్ బిగిన్. The chapter name is modes of reproduction, okay, and in this concept let us begin the 4 marks questions my dear students. Okay, so 4 marks questions ni manam discuss cheddam. So as I have told you, right, so ikkada manaki 4 marks questions మాత్రమే వస్తాయి, 2 marks and 8 marks అయితే రావు. So let's begin with the 4 marks question from the modes of reproduction. So ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, రైట్ a brief account of gametogenesis with examples. సో ఈ క్వశ్చన్ కి ముందు ఒకవేళ మనం దీన్ని అర్థం చేసుకుంటే మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ అంటే ఇక్కడ మనం బేసికలీ రీప్రొడక్షన్ మరి దాని యొక్క టైప్స్ అండ్ దాని యొక్క డీటెయిల్స్ గురించి అయితే మనం చదువుకున్నాం కదా. సో రీప్రొడక్షన్ అది అసెక్షువల్ రీప్రొడక్షన్ అవ్వచ్చు లేదా సెక్షువల్ రీప్రొడక్షన్ అవ్వచ్చు, రైట్. సో ఈ యొక్క రీప్రొడక్షన్ కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ అనేది రైట్, వాట్ ఈస్ గ్యామెటోజెనసిస్ అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్ వీ హ్యావ్ టు టెల్. సో గ్యామెటోజెనసిస్, సో మనం ఈ వర్డ్ ని స్ప్లిట్ చేద్దాం, రైట్. గ్యామెటోజెనసిస్ ని మనం ఇలా బ్రేక్ చేసినప్పుడు ఒక సైడ్ అయితే మనకి గ్యామెట్ అనేది వెళ్తుంది, ఇంకో సైడ్ అయితే జెనసిస్. సో ఇక్కడ గ్యామెటో కి మీనింగ్ ఏంటి, గ్యామెట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద గ్యామెటో? గ్యామెటో అనేది ఎక్కడి నుంచి వచ్చింది, గ్యామెట్స్ నుంచి అన్నమాట. అలాగే జెనసిస్ యొక్క మీనింగ్, జెనసిస్ అంటే టు ఫార్మ్, టు మేక్ అన్నమాట, రైట్. సింపుల్ మీనింగ్. జెనసిస్ యొక్క మీనింగ్ ఏంటి, టు మేక్ ఆర్ టు ఫార్మ్ అనొచ్చు, లేదా టు ప్రొడ్యూస్ అనొచ్చు, లేదా టు ప్రొడ్యూస్ అనొచ్చు, రైట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని కంబైన్ చేసి మనం ఒకవేళ దీని యొక్క డెఫినేషన్ని అర్థం చేసుకుంటే గ్యామెటోజెనసిస్ ఈ రెండు వర్డ్స్ని మనం కంబైన్ చేస్తే వాట్ విల్ బి ద డెఫినేషన్ మై డియర్ స్టూడెంట్? గ్యామెటోజెనసిస్ అన్నమాట అంటే to make the gametes, to produce the gamete, a process where the gametes are produced, దాన్ని మనం గ్యామెటోజెనసిస్ అని అంటాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఓకేనా. సో ఇప్పుడు ఈ గ్యామెటోజెనసిస్ గురించి మనం డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. యూజువలీ ఈ గ్యామెటోజెనసిస్ అనే ప్రాసెస్ ఇక్కడ మనం డెఫినేషన్ అయితే చదివాం, ఓకే. సో 2 టైప్స్, ఒకవేళ మనం సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి మాట్లాడితే సెక్షువల్ రీప్రొడక్షన్లో 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి అయితే ఫామ్ అవుతాయి. ఒకటి మేల్ గ్యామెట్, ఇంకోటి అయితే ఫీమేల్ గ్యామెట్ కదా. సో మేల్ గ్యామెట్, సిన్స్ వీఆర్ స్టడింగ్ ద ప్లాంట్స్ గురించి అయితే మనం చదువుతున్నాం కాబట్టి సో మేల్ గ్యామెట్ అనేది బేసికలీ యాంథ్రోజాయిడ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఫీమేల్ గ్యామెట్ అంటే ఎగ్ అనేది ఉంటుంది. సో ఇది సెక్షువల్ రీప్రొడక్షన్కి. అలాగే మనం ఒకవేళ ఆల్గా గురించి చూస్తే, ఆల్గా లేదా ఆల్గేలో మనం ఒకవేళ చూస్తే ఈ గ్యామెట్స్ అనేవి డిఫరెన్షియేట్ చేయలేమన్నమాట. ఏది మేల్ ఏది ఫీమేల్ అనేది అయితే మనము డిఫరెన్షియేట్ చేయలేం. ప్రతి ఒక్క గ్యామెట్ కూడా సిమిలర్గానే ఉంటుంది, రైట్. దీస్ గ్యామెట్స్ ఆర్ సిమిలర్ ఇన్ అపియరెన్స్ అండ్
ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కేటగరైజ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్లో మనం డిఫరెన్షియేట్ చేయలేం. సో ఈ ప్రతి ఒక్క గ్యామెట్ కూడా సిమిలర్గా ఉంటాయి, చూడ్డానికి షేప్లో కానీ సైజ్లో కానీ సిమిలర్గా ఉంటాయి. కాబట్టి ఇటువంటి గ్యామెట్స్ని అయితే మనం హోమోగ్యామెట్స్ అని అంటాం, లేదా we can call it as isogametes. Iso anaga similar or same. So the gametes, the male, here we cannot differentiate between the male and the female gamete, but they appear similar in shape and size. Okay, so such type of gametes are referred to as homogametes or isogametes. So examples adigaru kabatti ikkada manam oka example ichcham, that is cladophora. I hope this is clear. And gametes అనేవి usually haploid ఉంటాయి. And okay, so I hope you know what is haploid and diploid కదా. Diploid అంటే complete 2 set of chromosomes అంటాం. ఇక్కడ haploid అంటే only 1 set of chromosome మాత్రమే ఉంటుందన్నమాట, రైట్. అండ్ ఈ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇన్ మెజారిటీ ఆఫ్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ లో, రైట్, సెక్షువల్ రీప్రొడక్షన్ లో 2 different parents అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇన్వాల్వ్ ఉంటాయి. కాబట్టి మేల్ గ్యామెట్స్, రైట్, అండ్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి ఉంటాయి. అండ్ దే ఆర్ నాట్ సేమ్. మార్ఫోలాజికలీ మనము వాటిని ఐడెంటిఫై చేయగలం అనమాట, రైట్. మేల్ గ్యామెట్ అది, ఫీమేల్ గ్యామెట్ అది అనేది మనం చూసిన వెంటనే ఏది అనేది మనం వీ కెన్ differentiate. Okay, so they are distinct and separable. So ఈ gametes అయితే మనం heterogametes అంటాం. hetero because they are different. homo they are same. Okay, so ఇలాంటి మనం ఎగ్జాంపుల్స్ ఎక్కడ చూడొచ్చు, ఫ్యూనేరియా, heterogametes, okay, and Pteris and Cycas. Okay, so here the male gametes are antherozoids, already చెప్పాను, and the female gamete వచ్చేసి egg అన్నమాట. So we discussed this. So overall గా ఈ క్వశ్చన్ లో మనకు అర్థమైంది ఏంటి, what is gametogenesis. Gametogenesis ని మనం 2 words లో స్ప్లిట్ చేయొచ్చు. gameto అంటే gamete, genesis అంటే to produce. Okay, so gametogenesis అంటే it is a process of production of the gametes. Okay, usually algae ఈ gametes అనేవి సిమిలర్ గా ఉంటాయి. మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో మనం డిఫరెన్షియేట్ చేయడానికి కుదరదు. సో అన్ని సిమిలర్ గా ఉంటాయి కాబట్టి ఇటువంటి gametes ని మనం హోమోగామెట్స్ అంటాం, లేదా ఐసోగామెట్స్. అదే మనం సెక్షువల్ రీప్రొడక్షన్ లో చూసుకుంటే the male gamete and female gamete similar గా ఉండవు, rather they are different, morphologically dissimilar ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి డిఫరెంట్ గా ఉండే gametes ని మనం heterogametes అంటాం, లేదా ఐసోగామస్ అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్స్ అయితే మనం చూసామన్నమాట. ఓకే, సో మేల్ gamete వచ్చేసి antherozoids అంటాం, and the female gamete is egg. Right, so these are what is the first question. Moving on to the second question, my dear, list the changes observed in angiosperm flower. Okay, so oka angiosperm flower lo basically reproduction anedi sexual reproduction untundi kada. We know that plants ni manam 5 categories అంటే 5 divisions లో మనం గ్రూప్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒకటి వచ్చి algae, then bryophyta, pteridophyta, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్. సో మనం ఎప్పుడు ఇలా కింద నుంచి పైకి వెళ్తున్నామో దాని మీనింగ్ ఏంటి, ఎవల్యూషన్ అవుతుందన్నమాట. అంటే లోవర్ ఆర్గానిజం నుంచి మనం హయ్యర్ అండ్ ప్రామినెంట్ ఇంకా అడ్వాన్స్డ్ ఆర్గానిజం వైపు వెళ్తున్నాం. సో ఈ డివిజన్ లో కింద వచ్చేది ప్రిమిటివ్, అంటే అంత వెల్ డెవలప్డ్ ఉండదు వాటి బాడీ. బట్ ఆల్గీకి కంపేర్ చేస్తే బ్రయోఫైటా కొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. బ్రయోఫైటా నుండి టెరిడోఫైటా ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఉంటుంది. టెరిడోఫైటా కంపేర్ చేస్తే జిమ్నోస్పర్మ్స్ ఆర్ మోర్ అడ్వాన్స్, అండ్ మోర్ దెన్ ఆల్ దిస్ థింగ్స్ యాంజియోస్పర్మ్స్ ఆర్ హైలీ అడ్వాన్స్డ్ ప్లాంట్స్. సో యాంజియోస్పర్మ్స్ ని మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని అయితే అంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే we have to tell after the fertilization, pollination తర్వాత fertilization, సో ఈ వీటిల్లో జరిగే ఒక స్టెప్స్ అయితే మనం we have to tell. Okay, we have to put it in the answer. pollination నుంచి మనం స్టార్ట్ చేద్దాం. pollination, సో ఒకవేళ మనం ఈ వర్డ్ ని కూడా చూస్తే pollination అనగా pollen grains transfer, the transfer of pollen grains ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఫ్రమ్ అండ్ టు కదా. సో మనం ఒకవేళ ఒక లెటర్ రాసినా కూడా వి రైట్ ఇట్ ఫ్రమ్ అండ్ టు అడ్రస్. సో ఇక్కడ కూడా అంతే,
ఎక్కడి నుండి ఎక్కడికి పోలన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయో అదే మన ఆన్సర్. సో పాలినేషన్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ యాంథర్ టు ద స్టిగ్మా. ఓకే, ఇది సేమ్ ఫ్లవర్ లో ఉండొచ్చు లేదా ఇది డిఫరెంట్ ఫ్లవర్స్ లో ఉండొచ్చు. ఏదైతే ఏముంది, పోలన్ గ్రెయిన్స్ అనేవి యాంథర్ నుండి స్టిగ్మాకి అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి. దాన్ని మనం పాలినేషన్ అని అంటాం, రైట్? సో ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద స్టెప్స్ ఆర్ ద చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ యాంజియోస్పర్మ్ ఫ్లవర్, అంటే చేంజెస్ సబ్సిక్వెంట్ టు పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్. సో ఈ పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఒక ఫ్లవర్లో, అంటే యాంజియోస్పర్మ్ ఫ్లవర్లో ఎటువంటి చేంజెస్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో పాలినేషన్ అంటే పోలన్ గ్రెయిన్ అనేది స్టిగ్మా మీద ల్యాండ్ అయిపోయింది అండ్ ఆ స్టిగ్మా నుండి పోలన్ ట్యూబ్ అనేది అయితే ఫామ్ అవుతుంది. మనం ఇక్కడ డయాగ్రామ్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, దిస్ ఈ స్టిగ్మా, దిస్ ఇస్ స్టైల్, రైట్? ఐ హోప్ యూ కెన్ సీ. ఎస్, అండ్ మనకు ఇక్కడైతే ఓవరీ అనేది ఉంటుంది, రైట్? ఓకే, నౌ విల్ టేక్ అనదర్ కలర్ టు రిప్రజెంట్ దిస్. ఓకే, సో ఇక్కడ ఎగ్ అనేది ప్రెసెంట్ ఉంటుంది, వీ నో, రైట్? ఎంబ్రియో సాక్ లో అయితే మనకి ఏమేమి ఉంటాయో తెలుసు. 2 సినర్జిడ్స్ ఉంటుంది, ఒక ఎగ్ ఉంటుంది, మధ్యలో 2 పోలార్ న్యూక్లియై అండ్ చలాజల్ ఎండ్లో అయితే 3 యాంటీపోడల్స్ ఉంటాయి. సో అవన్నీ అయితే నేను ఇక్కడ మీకు చూపించట్లేదు, జస్ట్ వీఆర్ రైటింగ్ లైక్ దిస్. దిస్ ఈజ్ స్టిగ్మా. ఓకే, దిస్ ఇస్ స్టిగ్మా, దిస్ ఈజ్ స్టైల్, రైట్? అండ్ దిస్ swollen part ని మనమైతే ఓవరీ అని అంటాం. దిస్ swollen part is called as ovary కదా. అండ్ ఇదైతే ఏముంది, దిస్ ఇస్ ఎగ్. సో పోలన్ గ్రెయిన్ అనేది ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ఇక్కడ ఇట్ ల్యాండ్స్ ఆన్ టు ద స్టిగ్మా. ఇది పోలన్ గ్రెయిన్ ల్యాండ్ అయింది, రైట్? సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ పోలన్ గ్రెయిన్. దిస్ ఈస్ పోలన్ గ్రెయిన్. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలన్ గ్రెయిన్ ఫ్రమ్ యాంథర్ టు స్టిగ్మా అని మనం పాలినేషన్ అని అంటాం. సో పోలన్ గ్రెయిన్ సేమ్ స్పీసీస్ ఉన్నప్పుడు ఓకే ఏమవుతుంది, ఇది ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని మనం పోలన్ ట్యూబ్ అంటాం. అండ్ ఈ పోలన్ ట్యూబ్ లో 2 మేల్ గ్యామెట్స్, ఓకే, ఎన్ని మేల్ గ్యామెట్స్? 2 మేల్ గ్యామెట్స్ అయితే ట్రావెల్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్క పోలన్ గ్రెయిన్ లో 2 మేల్ గ్యామెట్స్ ఉంటాయి. సో ఇక్కడైతే మనం చూడొచ్చు 2 మేల్ గ్యామెట్స్. ఓకే, సో ఇదే జరుగుతుంది. ఈ మేల్ గ్యామెట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇట్ ఈస్ రీచింగ్ టు ది ఎంబ్రియో సాక్. ఓకే, సో ఇక్కడ ఎగ్ ఉంది. లెట్ us say this is the egg. ఓకే, దిస్ ఈజ్ ది ఎగ్, ఈ బ్లూ కలర్ ది ఎగ్. ఓకే, అండ్ ఈ మేల్ గ్యామెట్, ఒక మేల్ గ్యామెట్ ఎగ్ తో ఫర్టిలైజ్ అవుతుంది అనమాట. సో ఎగ్ తో ఫర్టిలైజ్ అయినప్పుడు ఎగ్ వెన్ ఫ్యూజెస్ విత్ ది one male gamete, it results into formation of zygote. Okay, so ఇలా గుర్తుంచుకోండి, పోలన్ గ్రెయిన్ లో 2 మేల్ గ్యామెట్స్ ఉన్నాయి. ఒక మేల్ గ్యామెట్ ఏమో ఎగ్ తో ఫ్యూజ్ అవుతుంది. సో మేల్ గ్యామెట్ అండ్ ఎగ్ ఫ్యూజ్ అయినప్పుడు మనకు దొరికేది ఏంటి? జైగోట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక మేల్ గ్యామెట్ ఉంది. ఈ మేల్ గ్యామెట్ ఈ ఎగ్ వెనుక ఉన్న 2 పోలార్ న్యూక్లియైతో ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఎగ్ వెనుక ఉన్న 2 పోలార్ న్యూక్లియైతో ఫ్యూజ్ అయ్యి ఎండోస్పర్మ్ ని ఫామ్ చేస్తుంది. ఎండోస్పర్మ్ ఇస్ అ న్యూట్రిటివ్ టిష్యూ. సో ఇప్పుడు దాకా ఏం జరిగింది? లెట్ us put it again. Okay, pollen grain lands onto the stigma. Okay, and pollen tube formation అవుతుంది అనమాట. pollen tube లో 2 male gametes travel అవుతున్నాయి. 1 male gamete fertilizes with the egg and forms zygote. Another male gamete fertilizes with the 2 polar nuclei and forms the endosperm. ఓకే, సో దాట్స్ అవర్ దిస్ థింగ్. అండ్ ఇంకోటి ఇక్కడ ఒకవేళ మనం పాయింట్స్ చూసినట్టయితే ఈ పోలన్ ట్యూబ్ అనేది రైట్, ఇట్ కెన్ ఎంటర్ త్రూ, ఇక్కడ చూడండి 3 ప్లేస్లు ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇది మైక్రోపైలర్ ఎండ్ నుంచి ఎంటర్ అవుతుంది, మైక్రోపైల్ నుంచి ఎంటర్ అవుతే దాన్ని మనం పోరోగామి అంటాం. ఒకవేళ ఈ పోలన్ ట్యూబ్ అనేది చలాజల్ నుండి ఎంటర్ అవుతుంటే, చలాజల్ ఎండ్ నుండి ఎంటర్ అవుతుంటే దెన్ మనం చలాజోగామి అంటాం. అండ్ ఇఫ్ దిస్ పోలన్ ట్యూబ్ ఎంటర్స్ త్రూ ఇంటెగ్యుమెంట్స్, ఒకవేళ ఇంటెగ్యుమెంట్స్ నుంచి ఎంటర్ అవుతుంటే దెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ మీసోగామి. అర్థమైందా? సో లెట్స్ సీ ద పాయింట్. ద పోలన్ గ్రెయిన్ జర్మినేట్స్ ఆన్ ద స్టిగ్మా. ఓకే, అదైపోయింది. పోలన్ ట్యూబ్ ఫార్మేషన్ అవుతుంది. ఓకే, పోలన్ ట్యూబ్ గ్రోస్ త్రూ ద టిష్యూ ఆఫ్ ద స్టిగ్మా. పోలన్ ట్యూబ్ ఇలా డౌన్ రీచ్ అవుతుంది అనమాట. రీచ్ ద ఓవరీ, ఓవరీకి రీచ్ అయిపోతుంది. ఓకే, దెన్
pollen tube enters into the ovule. Ovule enter అవుతుంది either through micropyle. ఒకవేళ micropyle అని ఎండ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఇది micropyle నుంచి ఎంటర్ అవుతుంది కాబట్టి దీన్ని మనం పొరోగామి అంటాం. మెజారిటీ యాంజియోస్పర్మ్స్ లో ఈ పొరోగామి జరుగుతుంది అనమాట. ఒకవేళ ఈ pollen tube చలాజల్ ఎండ్ నుంచి అవుతాయి, చలాజోగామి. If the pollen tube enters through integuments, we call it as a mesogamy. Okay na. Next one, after entering into the embryo sac, the pollen tube burst. Pollen tube అనేది burst అయిపోతుంది. అందులో నుంచి 2 మేల్ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో 2 మేల్ గ్యామెట్స్ ఇక్కడ చూడండి 2 మేల్ గ్యామెట్స్ అనేవి అయితే బయటికి వస్తాయి into the cytoplasm of synergid. 2 male gametes of pollen grain involved in double fertilization. 2 times fertilization అవుతుంది కాబట్టి దాన్ని మనం డబుల్ ఫర్టిలైజేషన్ అని అంటాం అన్నమాట. సో ఇదైతే ఒక ప్రాసెస్. నెక్స్ట్ రైట్, ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఏమేం చేంజెస్ అవుతున్నాయి. సో ఇప్పుడు చూడండి 2 మేల్ గ్యామెట్స్ అయితే ఉన్నాయి. ఎన్ని మేల్ గ్యామెట్స్ ఉన్నాయి? 2 మేల్ గ్యామెట్స్ కదా. 2 మేల్ గ్యామెట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క పోలన్ గ్రెయిన్ నుంచి మనకి 2 మేల్ గ్యామెట్స్ అయితే వస్తాయి. రైట్, ఇందులో 1 మేల్ గ్యామెట్ ఎంజీ అని రాస్తున్నాను. 1 మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ద ఎగ్ అండ్ ఇది ఫామ్ చేస్తుంది జైగోట్ ని. గుర్తుంచుకోండి, ఒక్క మేల్ గ్యామెట్ ఎగ్ తో ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ చేస్తుంది. అండ్ సెకండ్, దిస్ ఇస్ ఫస్ట్ మేల్ గ్యామెట్. ఓకే, సెకండ్ మేల్ గ్యామెట్ ఏదైతే ఉందో సెకండ్ మేల్ గ్యామెట్ ఇట్ ఫ్యూజెస్ విత్ 2 polar nuclei. ఓకే, ఇట్ ఫ్యూజెస్ విత్ 2 polar nuclei అండ్ ఫార్మ్స్ ఏంటి? ప్రైమరీ ఎండోస్పర్మ్. ఓకేనా, పెన్ అని అంటాం, ఎండోస్పర్మ్. సో ఈ జైగోట్ ఫర్దర్ డెవలప్ అవుతుంది కదా ఎంబ్రియో సాక్ లో, సారీ నాట్ ఎంబ్రియో సాక్, ఎంబ్రియోలో. జైగోట్ నుంచి ఫర్దర్ ఏం డెవలప్ అవుతుంది? ఎంబ్రియో. సో ఎంబ్రియోకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఎవరి నుంచి అందుబడతాయంటే ఎండోస్పర్మ్ నుంచి. ఓకేనా. సో 2 మేల్ గ్యామెట్స్ లో ఒక మేల్ గ్యామెట్ వచ్చేసి ఎగ్ తో ఫ్యూజ్ అవుతుంది, అది ఫామ్ అవుతుంది జైగోట్. నెక్స్ట్ వెనక ఉన్న మేల్ గ్యామెట్ అయితే పోలార్ న్యూక్లియై తో ఫ్యూజ్ అయ్యి అది ఎండోస్పర్మ్ అంటే న్యూట్రిటివ్ టిష్యూని అయితే ఫామ్ చేస్తుంది అనమాట. రైట్, ఈ న్యూట్రిటివ్ టిష్యూ వల్ల ఏమవుతుంది? ఈ జైగోట్ ఎంబ్రియోలో డెవలప్ అవ్వడానికి ఎంబ్రియోకి కావాల్సిన ప్రతి ఒక్క ఫుడ్ కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది అనమాట? ఎండోస్పర్మ్ నుంచి అయితే వస్తుంది. ఓకే, సో ఈ ప్రాసెస్ జరుగుతుంది, బానే ఉంది. అయితే ఫ్లవర్ లో మిగతా పార్ట్స్ ఏమైపోతాయి? సో సెపల్స్ కానివ్వచ్చు, పెటల్స్ కానివ్వచ్చు, క్యాలిక్స్. క్యాలిక్స్ అంటే ఏంటి? క్యాలిక్స్ అంటే సెపల్స్, గ్రూప్ ఆఫ్ సెపల్స్. కరోలా అంటే పెటల్స్, గ్రూప్ ఆఫ్ పెటల్స్. ఓకే, స్టెమెన్స్ అంటే మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. రైట్, స్టైల్ ఉండొచ్చు, స్టిగ్మా ఉండొచ్చు, ఇవన్నీ కూడా వీటి ఫంక్షన్ అయిపోయింది. ఓన్లీ వీటి ఫంక్షన్ ఏంటి? టిల్ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ జరిగే వరకు ఇవి ఉన్నాయి. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ వీటి ఫంక్షన్ అయిపోయింది కాబట్టి అన్నీ కూడా రాలిపోతాయి అన్నమాట. నెక్స్ట్, ఓవరీ ఏదైతే ఫర్టిలైజ్ అయిందో అంటే ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఓవరీ ఏదైతే ఉందో ఆ ఓవరీ చేంజ్ అవుతుంది ఏ దాంట్లో? ఫ్రూట్ లో. సో గుర్తుంచుకోండి, మనం తినే ఫ్రూట్ యాక్చువల్లీ ఓవరీ, రైపెండ్ ఓవరీ అని అంటాం. అలాగే ఓవరీలో ఉండే ఓవ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఓవ్యూల్స్ డెవలప్ అవుతాయి సీడ్స్ లో. సో ఓవరీ ఫ్రూట్ లో మారుతుంది, ఓవరీలో ఉన్న ఓవ్యూల్స్ ఏమున్నాయో అవి సీడ్స్ లా చేంజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, సో జైగోట్ ఫర్దర్ ఏ దాంట్లో డెవలప్ అవుతుంది? ఎంబ్రియోలో. యాంటీపోడల్స్ ఏమున్నాయో అవి డీజనరేట్ అయిపోతాయి. ఓకే, ఎంబ్రియో సాక్ లో యాంటీపోడల్స్ అంటే అవి డిసపియర్ అయిపోతాయి. ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్, పెన్ ఏదైతే మనం అన్నామో అది డెవలప్ అవుతుంది ఎండోస్పర్మ్ లా. ఓకే, ఇంటెగ్యుమెంట్స్. ఓకే, ఎంబ్రియో సాక్ బయట మనకైతే గుర్తుంది కదా ఏంటి? న్యూసిల్లస్, తర్వాత రైట్ ఇంటెగ్యుమెంట్స్ ఓవ్యూల్స్ కి ఉన్న. సో అవి సీడ్ కోట్లా మారుతాయి. ఇప్పుడు ఆ మైక్రోపైల్ అంటే ఒక చిన్న ఎంట్రీ ఏదైతే ఉందో మైక్రోపైల్ ఆన్ ద ఓవ్యూల్ అది సీడ్ మైక్రోపైల్ గా మారుతుంది అనమాట, మైక్రోపైల్ ఆఫ్ ద సీడ్. సో మెయిన్ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ సెపల్స్, పెటల్స్ ఇవన్నీ కూడా రాలిపోతాయి. నెక్స్ట్, ovary changes into fruit. Ovary changes into fruit. Ovary changes into fruit. Okay, then next ఏముంది? Right, ovules.
ఓవ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి సీడ్స్ లా మారతాయి అన్నమాట. సో ఎన్ని ఓవ్యూల్స్ ఉన్నాయో అన్నే సీడ్స్. అంటే మ్యాంగోలో ఒకే సీడ్ ఉంటుంది, సో అర్థం ఏంటి, ఓవ్యూల్స్ కూడా ఒకటే ఉన్నింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి, జైగోట్ ఏదైతే ఫామ్ అయిందో ఆఫ్టర్ ఫర్టిలైజేషన్, జైగోట్ ఇప్పుడు ఎంబ్రియోలా డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, సో పెన్ అంటే ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ ఏదైతే ఫస్ట్ డెవలప్ అయిందో ఫ్యూజన్ తర్వాత, అంటే 1 మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ ద పోలార్ న్యూక్లియై కదా, ఆ 2 పోలార్. సో పెన్ అనేది ఏదైతే, నేను అక్కడ డైరెక్ట్ ఎండోస్పర్మ్ రాసాను బికాస్ ప్లేస్ లేదు. సో పెన్ ఫర్దర్ చేంజ్ అవుతుంది ఏ దాంట్లో, ఎండోస్పర్మ్ లా మారుతుంది అనమాట. ఈ ఎండోస్పర్మ్ వల్ల ఈ ఎంబ్రియోకి న్యూట్రిషన్ అయితే దక్కుతుంది. సో ఎండోస్పర్మ్ ఇస్ అ న్యూట్రిటివ్ టిష్యూ అన్నమాట. అలాగే యాంటీపోడల్స్ ఏమున్నాయి, అవి డిసపియర్ అంటే డీజనరేట్ అయిపోతాయి. తర్వాత ఇంటెగ్యుమెంట్స్ వచ్చేసి సీడ్ కోట్లా మారుతాయి. అండ్ ఓవ్యూల్లో ఉన్న మైక్రోపైలర్ ఎండ్ ఇప్పుడు సీడ్స్లో మైక్రోపైల్ ఎండ్గా మారుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద చేంజెస్. నెక్స్ట్, డిఫైన్ జువెనైల్ ఫేజ్ ఆర్ రీప్రొడక్టివ్ ఫేజ్. మనం ఏ ఒక్క లివింగ్ ఆర్గానిజంలో కూడా చూస్తే మన లైఫ్ సైకిల్, అంటే మన లైఫ్ సైకిల్లో మన ఒక ఫేజ్లో ఈ మనం ఒక డిఫరెంట్ స్టేజెస్ని అయితే చూడొచ్చు. మన చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాం, తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి, తర్వాత ఇప్పుడున్న స్టేజ్ ఏంటి, తర్వాత కొద్ది రోజులైన కొద్ది సంవత్సరాలైన స్టేజ్ ఏంటి. ఓకే, సో ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజంలో సమ్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఉన్నాయి. అలాగే మనం ప్లాంట్కి సంబంధించింది కూడా చూస్తే దెర్ ఆర్ సమ్ స్టేజెస్ మై డియర్. ఓకే, సో ఒకటి జువెనైల్ ఫేజ్ అంటాం, రైట్. నెక్స్ట్ రీప్రొడక్టివ్ ఫేజ్ అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, 3 phases మనం చూడొచ్చు, రైట్. ఒకటి జువెనైల్ ఫేజ్. జువెనైల్ గుర్తుంచుకోండి, ఈ జువెనైల్ అనేది బేసికలీ మనం యానిమల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. జువెనైల్ ఫేజ్ అనొచ్చు, లేదా దీన్ని మనం గ్రోత్ ఫేజ్ అనొచ్చు. గ్రోత్, ఇంకా ఇక్కడ మనది ఏమవుతుంది, గ్రోత్ ఆఫ్ ద ఆర్గానిజం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫేజ్. ఈ ఫేజ్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ వస్తుంది, రైట్. సెకండ్ ఫేజ్ని మనం రీప్రొడక్టివ్ ఫేజ్ అని అంటాం. వీ కాల్ ఇట్ యాజ్ a reproductive phase. Second phase ni manamu reproductive phase antam. Okay, or maturity phase. Ayyo poinda, reproductive spelling correct unda, reproductive. I hope it is clear. Reproductive udale erase cheddam. Okay, so second phase emundi, danni manam reproductive phase అని అంటాం. రీప్రొడక్టివ్ ఫేజ్, దిస్ ఈజ్ సెకండ్ ఫేజ్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో అది ఓల్డ్ ఏజ్ అనమాట, ఏజింగ్ ప్రాసెస్. సో దాన్ని మనం సెనసెన్స్ ఫేజ్ అంటాం. సెనసెన్స్ ఫేజ్ అంటే ఓల్డ్ ఏజ్ కదా. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ 3 stages అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇదేంటి, దిస్ ఇస్ అ థర్డ్ స్టేజ్. సో ఒకవేళ మనం జస్ట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు చిన్నగా ఎలా పుట్టినప్పుడు ఎలా ఉంటాడో మనకు తెలుసు. లెట్ us సే ఒక బేబీ. ఓకే, సో ఈ బేబీ ఫస్ట్ ఇంకా పుట్టిన వెంటనే రీప్రొడక్టివ్ స్టేజ్ అయితే రాదుగా. పుట్టిన వెంటనే ఆ బేబీ ఇంకొక బేబీని అయితే ప్రొడ్యూస్ చేయదు. ఆ బేబీ ఫస్ట్ ఏమవుతుంది, గ్రోత్ అవుతుంది అనమాట. ఒక స్టేజ్ వరకు రీచ్ అవ్వాలి, రీప్రొడ్యూస్ చేయాలంటే గ్రోత్ అవుతుంది కదా, బాడీలో చేంజెస్ అవుతాయి. సో ఈ స్టార్టింగ్ స్టేజ్ ఏదైతే ఉందో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ది, దాన్ని అయితే మనం జువెనైల్ ఫేజ్ అని అంటాం, గ్రోత్ ఫేజ్ అని అంటాం. తర్వాత ఈ బేబీ డెవలప్ అయ్యి ఒక పెద్ద అడల్ట్ హ్యూమన్గా లేదా అడల్ట్ స్టేజ్లో వస్తుంది అనమాట, రైట్. సో ఈ స్టేజ్ని మనం రీప్రొడక్ట్, నౌ దిస్ స్టేజ్ ఇస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద యంగ్ వన్. సో ఈ స్టేజ్ని అయితే మనం రీప్రొడక్టివ్ స్టేజ్ అంటాం. సో నెక్స్ట్ స్టేజ్ దీని నుంచి ఏమవుతుంది, ఓల్డ్ ఏజ్ అవుతుంది. సో లెట్ us సే ఓల్డ్ ఏజ్, కొంచెం రింకల్గా ఓల్డ్ ఏజ్ అనమాట. ఇలా చూపిద్దాంలే, ఓల్డ్ అయిపోయింది కదా, స్కిన్ అంతా ఇదైపోతుంది, రైట్. సో ఓల్డ్ ఏజ్ వస్తుంది, దాన్ని మనం సెనసెన్స్ స్టేజ్ అంటాం అనమాట. ఇక్కడైతే మనకి 2 things అడిగారు, ఒకటి జువెనైల్ ఫేజ్, ఇంకొకటి రీప్రొడక్టివ్ ఫేజ్. సో జువెనైల్ ఫేజ్ అంటే ఆల్ ఆర్గానిజమ్స్ హ్యావ్ టు రీచ్ అ సర్టన్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ కదా. సో ఈ గ్రోత్ అండ్ మెచ్యూరిటీ స్టేజ్నే మనం ఏమంటాం, in their life before they can reproduce. Okay, so before reproducing
ఆ స్టేజ్ ఏదైతే ముందు స్టేజ్ ఉందో, గ్రోత్ ది డెవలప్మెంట్ స్టేజ్ ఉందో, దాన్ని మనం జువినైల్ ఫేజ్ అంటాం. ఓకే, ఇదే మనం ఒకవేళ ప్లాంట్స్ లో చూసుకుంటే గనక ఈ స్టేజ్ ని మనం వెజిటేటివ్ ఫేజ్ అని అంటాం. ఓకే, సో జువినైల్ ఫేజ్ ఆర్ వెజిటేటివ్ ఫేజ్ అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, మనం ఒక సీడ్ ని వేసాం అనమాట. ఓకే, ఆ సీడ్ ని ఇక్కడ మనం వేసాం, చిన్న సీడ్ని అయితే మనం సాయిల్లో వేసాం అనమాట. రైట్, సాయిల్లో వేసాం. ఈ సీడ్ నుండి ఇప్పుడు ఏం డెవలప్ అవుతుంది, ఒక చిన్న ప్లాంట్ సాప్లింగ్ డెవలప్ అవుతుంది. ఓకే, దెన్ డెవలప్ అవుతూ అవుతూ ఇప్పుడు చూడండి రూట్స్ అనేవి డెవలప్ అయ్యాయి, ప్లాంట్ ఫ్లవర్ స్టెమ్స్ అనేవి వచ్చాయి, కానీ ఇంకా ఫ్లవర్ రాలే. సో ఈ స్టేజ్ వరకు ఇంకా ఫ్లవర్, ప్లాంట్లో ఫ్లవర్ ఇస్ అ రీప్రొడక్టివ్ ఆర్గన్, ఇంకా ఇది రీప్రొడ్యూస్ చేయలేదు. సో దీన్ని మనం వెజిటేటివ్ ఫేజ్ అని అంటాం. ఈ ఫేజ్ నే మనం వెజిటేటివ్ ఫేజ్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఫేజ్ లో ఏమైంది, ఫ్లవర్ వచ్చిందనమాట. ఫ్లవర్, రైట్, సో ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చింది. ఫ్లవరింగ్ స్టేజ్ రాగానే ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్ కదా. సో ఈ స్టేజ్ ని మనం రీప్రొడ్యూసింగ్ అని అంటాం అనమాట, రీప్రొడక్టివ్ ఫేజ్ అని అంటాం. సో రీప్రొడక్టివ్ ఫేజ్ కి రీచ్ అవ్వాలంటే ముందు ఈ గ్రోత్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్నే మనం వెజిటేటివ్ ఫేజ్ అని అంటాం. అండ్ ఒకవేళ మనం హ్యూమన్స్ లో, యానిమల్స్ లో మాట్లాడితే ఆ స్టేజ్ ని మనం జువినైల్ ఫేజ్ అని అంటాం అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో ఇది జువినైల్ ఫేజ్ అయింది. నెక్స్ట్ రీప్రొడక్టివ్, మీకు అర్థమైపోయి ఉంటుంది. రీప్రొడక్టివ్ ఫేజ్, ద ఫేజ్ వేర్ ద ప్లాంట్స్ స్టార్ట్ రీప్రొడ్యూసింగ్ ఫ్లవర్స్. ఆల్రెడీ మీకు చెప్పా, ఈ ఫేజ్ లో ఏమవుతుంది, ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఫ్లవర్స్ నుండే కదా సెక్షువల్ రీప్రొడక్షన్ అవుతుంది. జైగోట్ ఫార్మ్, ఎంబ్రియో, సీడ్ ఫార్మేషన్, ఫ్రూట్ ఫార్మేషన్. సో ఆ సీడ్ నుంచి కొత్త లైఫ్ అనేది, రైట్. సో ఈ ఫేజ్ అయితే మనం రీప్రొడక్టివ్ ఫేజ్ అంటాం. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ జువినైల్ ఫేజ్. జువినైల్ ఫేజ్ ఫస్ట్, తర్వాత రీప్రొడక్టివ్ ఫేజ్ నెక్స్ట్, తర్వాత లాస్ట్ కి ఏమొస్తుంది, సెనెసెన్స్. సెనెసెన్స్ అనగా ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఓల్డ్ ఏజ్, సెనెసెన్స్ అండ్ డెత్, అండ్ లాస్ట్ కి డెత్ ఆఫ్ ది ఆర్గానిజం. ప్రతి ఒక్కరిలో ఈ లైఫ్ సైకిల్ అనేది అయితే ఉండే ఉంటుంది. స్టేజెస్ ఆర్ కామన్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Give a brief account on the phases of life cycle. Life cycle kada, life cycle of an angiosperm plant. Angiosperm plants ante enti, flowering plants. Flowering plants ne manam angio anochu, angio whatever. Okay, so flowering plants ni manam angiosperm plants అని అంటాం అన్నమాట. Okay, so we have to tell the life cycle of this angiospermic plant. ఓకే, సో ఇక్కడ మనం 2 ఫేజెస్లో డివైడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ లైఫ్ సైకిల్, ఈ ప్లాంట్ యొక్క బాడీని మనం ఒకవేళ సింపుల్గా అర్థం చేసుకునేటట్టయితే, రైట్, మనం స్పోరోఫైటిక్ అనొచ్చు లేదా గ్యామెటోఫైటిక్ అనొచ్చు అనమాట. రైట్, సో ఇక్కడ నీట్గా వినండి మై డియర్ స్టూడెంట్స్, మనకు అర్థమైపోతుంది ఏంటి అనేది. ఒక ఫ్లవరింగ్ ప్లాంట్లో, రైట్, యూజువలీ మనం 5 డివిజన్స్ చూసినట్టయినా కూడా అది ఆల్గీ అవ్వచ్చు, బ్రయోఫైట్ అవ్వచ్చు, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. ప్రతి ఒక్క దాంట్లో లైఫ్ సైకిల్లో ఈ 2 స్టేజెస్ కూడా వస్తాయి అన్నమాట. ఏంటది, 1 ఈజ్ స్పోరోఫైటిక్ ఫేజ్ వస్తుంది, ఇంకొకటి గ్యామెటోఫైటిక్ ఫేజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, మనం ఇందాక చదివాం జువినైల్, రీప్రొడక్టివ్, ఓల్డ్. ఓకే, సో ఇవన్నీ దాంట్లో కూడా ప్లాంట్ బాడీ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ బాడీలో 2 థింగ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు, 2 ఫేజెస్, 2 స్టేజెస్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఒకదాన్ని అయితే మనం స్పోరోఫైటిక్ అంటాం, ఇంకొక వాటిని అయితే మనం గ్యామెటోఫైటిక్ అంటాం. ఓకే, సింపుల్గా ఇక్కడ మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్, రైట్, స్పోరోఫైట్ ఎప్పుడు కూడా డిప్లాయిడ్ ఉంటుంది, 2n ఉంటుంది, 2 సెట్స్ ఆఫ్ క్రోమోసోమ్ డిప్లాయిడ్ ఉంటుంది అనమాట. ఈ స్పోరోఫైట్, ఓకే, స్పోరోఫైట్, రైట్, 2n కాబట్టి ఇట్ విల్ అండర్గో మియోసిస్. మనకైతే తెలుసు సెల్ డివిజన్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి మైటోసిస్ ఉంటుంది, ఒకటి మియోసిస్ ఉంటుంది. సో ఇక్కడ స్పోరోఫైట్ అంటే అర్థం ఏంటి, స్పోరోఫైట్ అంటే the part of the plant which produces spores. Sporophyte, సింపుల్ గా చూడండి, స్పోరోఫైట్ నుండి స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి, గ్యామెటోఫైట్ నుండి గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వాట్ ఆర్ దీస్ 2? స్పోరోఫైట్ నుంచి స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, గ్యామెటోఫైట్ నుంచి గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ 2 స్టేజెస్ ఏవైనా స్టేజెస్ ఇవి ప్రతి ఒక్క ప్లాంట్ లో ఉంటాయి. ఓకే, అవి
కింద లోవర్ డివిజన్స్ నుంచి హయ్యర్ యాంజియోస్పర్మ్స్ వరకు మనకి గ్యామెటోఫైటిక్ స్టేజ్ కనిపిస్తుంది, అలాగే స్పోరోఫైటిక్. అయితే కొన్నిట్లో స్పోరోఫైటిక్ డామినెంట్ ఉంటుంది, కొన్ని వాటిల్లో గ్యామెటోఫైటిక్ డామినెంట్. ఏదైతే ఏముంది ఇక్కడ మీనింగ్స్ అర్థం చేసుకుందాం. స్పోరోఫైటిక్ అంటే ఆ పార్ట్ నుండి స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. స్పోర్స్ ఎప్పుడు కూడా హ్యాప్లాయిడ్ ఉంటాయి. సో హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే అక్కడ ఏ సెల్ డివిజన్ అవ్వాలి? మియోసిస్. సో స్పోరోఫైట్ 2n ఉంది, స్పోరోఫైట్ లో మియోసిస్ జరుగుతుంది అండ్ ఇక్కడ స్పోర్స్ అనేవి అయితే ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఈ స్పోర్స్ ఎలా ఉన్నాయి? హ్యాప్లాయిడ్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? సో ఈ స్పోర్స్ లో కొన్ని స్పోర్స్ ఎలా ఉంటాయంటే మేల్ గ్యామిట్ గా డెవలప్ అవుతాయి. ఇక్కడ చూడండి, మేల్ గ్యామిటోఫైట్ లో కొన్ని డెవలప్ అవుతున్నాయి, కొన్ని వేటిలో డెవలప్ అవుతున్నాయి? మేల్ గ్యామిటోఫైట్ లో డెవలప్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఇంకా కొన్ని ఎలా డెవలప్ అవుతాయి? ఫీమేల్ గ్యామిటోఫైట్ లా. ఓకే, సో మేల్ గ్యామిటోఫైట్ మేల్ గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? ఫీమేల్ గ్యామిటోఫైట్ లో ఫీమేల్ గ్యామెట్, రైట్? సో ఇక్కడ నుండి లెట్ అస్ సే ఇది మేల్ గ్యామెట్ డెవలప్ అయింది, రైట్? మేల్ ని మనం ఇలా చూపిస్తాం, ఫీమేల్ ని ప్లస్. ఓకే, ఇవి రెండు మళ్ళా ఫర్టిలైజ్ అవుతాయి. ఓకే, హ్యాప్లాయిడ్ ప్లస్ హ్యాప్లాయిడ్. ఇది కూడా ఎన్ ఉంది, ఇది కూడా ఎన్ ఉంది. ఫర్టిలైజ్ అయిన తర్వాత ఇది ఏం ఫామ్ అవుతుంది? స్పోరోఫైట్. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది? గ్యామెటోఫైటిక్ స్టేజ్ కూడా ఉంది, స్పోరోఫైటిక్ స్టేజ్ ఉందన్నమాట. బాగా చక్కగా అర్థం చేసుకోండి ఏమవుతుందో. స్పోరోఫైట్ మెయిన్ ప్లాంట్ బాడీ. మనం ఇప్పుడు ఫ్లవరింగ్ ప్లాంట్, ఒక ప్లాంట్ ని వెళ్ళి చూస్తారు, రోజ్ ప్లాంట్ అని మీరు చూస్తున్నారు. ఆ ప్లాంట్ బాడీని మీరు ఏది చూస్తున్నారు కదా, ఆ లీఫ్ అవ్వచ్చు, రూట్స్ అవ్వచ్చు, స్టెమ్ అవ్వచ్చు. ఓకే, ఇవన్నీ కూడా స్పోరోఫైట్ అంటాం. ఆ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ ని మనం స్పోరోఫైట్ అంటాం. గ్యామెటోఫైట్ ని మీరు చూడగలరా? లేదు. ఓకే, ఆ ఫ్లవర్ లో ఉండే పోలన్ గ్రెయిన్స్ కానీ ఎగ్ కానీ అది మీకు కనిపించట్లే, అది మైక్రోస్కోపిక్. సో దాన్ని ఓకే గ్యామెటోఫైట్, ఆ పార్ట్ ఏది? అది గ్యామెటోఫైట్ అన్నమాట. ఇక్కడ మెయిన్ మీకు కనిపించేది ఏది? రైట్, ఈ స్టెమ్ కానీ లీఫ్ కానీ రూట్స్, అది స్పోరోఫైట్. సో మెయిన్ అబ్జర్వబుల్ ప్లాంట్ ఇక్కడ ఏముంది? స్పోరోఫైట్. సో ఈ స్టేజ్ ని మనం డామినెంట్ అంటాం అనమాట. గ్యామెటోఫైట్ అనేది మనకి మైక్రోస్కోపిక్ స్టేజ్. సో ఇక్కడ గ్యామెటోఫైట్ మీకు నేరుగా కనిపించట్లేదు. సో ఇక్కడ గ్యామెటోఫైట్ అనేది డామినెంట్ కాదు. ఏది డామినెంట్ ఇక్కడ? లాంగర్ టైం కి ఉండే స్టేజ్ ఏది? అబ్జర్వేబుల్ స్టేజ్ ఏది? స్పోరోఫైట్. కాబట్టి స్పోరోఫైట్ ని మనం డామినెంట్ స్టేజ్ అంటాం. ఒకసారి మళ్ళా చూసుకుందాం. స్పోరోఫైట్ అనేది డిప్లాయిడ్ ఉంటది, లీఫ్ డిప్లాయిడ్, స్టెమ్ డిప్లాయిడ్, రూట్ డిప్లాయిడ్ కదా. సో రైట్, స్పోరోఫైట్ అర్థమవుతుంది కదా, రైట్? ఇందులో ఫ్లవర్, రైట్? ఓకే, సో అక్కడ ఆ ప్లాంట్ లో మియోసిస్ అంటే అనేది జరుగుతుంది. మియోసిస్ నుండి స్పోర్స్ ఫామ్ అయ్యాయి, మైక్రోస్పోర్స్, మెగాస్పోర్స్ కదా మియోసిస్ నుండి. అండ్ ఈ మియోసిస్ అంటే మియోసిస్ నుండి ప్రొడ్యూస్ అయిన మైక్రోస్పోర్స్ ఎలా ఉన్నాయి? ఎన్ హ్యాప్లాయిడ్ గా ఉన్నాయి. అండ్ మెగాస్పోర్స్ కూడా ఎలా ఉన్నాయి? హ్యాప్లాయిడ్ గా ఉన్నాయి కదా. సో మేల్ గ్యామెటోఫైట్, రైట్? ఫీమేల్ గ్యామెటోఫైట్, రైట్? ఏంటి? మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. క్లియరా? దెన్ దాని తర్వాత ఫర్టిలైజ్ అయిన తర్వాత ఏంటి? స్పోరోఫైట్ ఫామ్ అయింది, రైట్? అండ్ ఇది లైఫ్ సైకిల్. స్పోరోఫైట్ నుంచి గ్యామెటోఫైట్, గ్యామెటోఫైట్ నుంచి స్పోరోఫైట్, స్పోరోఫైట్ నుంచి గ్యామెటోఫైట్ అండ్ గ్యామెటోఫైట్ నుంచి స్పోరోఫైట్. ఇది ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అని కూడా అంటాం. సో ఇది ఇలా సైకిల్ లా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఎనీవే, లెట్స్ సీ ద ఎక్స్ప్లెనేషన్ నౌ. స్పోరోఫైటిక్ ఫేజ్, ఇట్ ఈస్ డిప్లాయిడ్. ఎస్, ఇది డిప్లాయిడ్ 2n. రైట్? సో ఎరేజ్ అయింది, నో ప్రాబ్లం, రైట్? Sporophyte already we have written, it is diploid ani. Okay, it is dominant phase of the life cycle. Dominant enduku మరి ఒక యాంజియోస్పర్మ్ ప్లాంట్ ని అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అబ్జర్వేబుల్ పార్ట్ ఏది కనిపిస్తుంది? స్టెమ్, రూట్, లీఫ్ కదా. సో ఆ పార్ట్ ఏది? యూజువలీ దట్స్ అ స్పోరోఫైటిక్ పార్ట్, రైట్? సో డామినెంట్ ఫేజ్ అంటాం దాన్ని మనం. లాంగర్ పీరియడ్ వరకు పర్సిస్టెంట్ అయ్యేది. సో dominant phase is sporophyte. It is developed from the zygote. ఇక్కడ చూడండి, ఫర్టిలైజ్ అయింది, ఫర్టిలైజ్ అయిన తర్వాత జైగోట్ ఫామ్ అయింది, జైగోట్ నుంచి స్పోరోఫైట్ ఫామ్ అయింది. రీప్రొడక్టివ్ ఆర్గన్స్ డెవలప్ అట్ దిస్ స్టేజ్. సో ఈ స్టేజ్ లోనే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి అయితే డెవలప్ అవుతాయి అనమాట. నెక్స్ట్ గ్యామెటోఫైటిక్ ఫేజ్. గ్యామెటోఫైటిక్ ఫేజ్ లో ఇట్ ఈస్ హ్యాప్లాయిడ్, ఓకే, ఎన్.
derived from a spore. Manam chusam spore which is product of meiotic division of spore mother cell. Okay, so sporophyte lo right meiosis ఏముంటుంది ఎంఎంసి. సో అక్కడ మియాసిస్ అనేది జరిగింది. సో మియాసిస్ నుంచి ఏం ఫామ్ అయిపోయింది అనమాట, ఇప్పుడు హ్యాప్లాయిడ్ స్పోర్స్ డెవలప్ అయ్యాయి. ఇన్ యాంజియోస్పర్మ్ మైక్రోస్పోర్ మదర్ సెల్స్, మెగాస్పోర్ మదర్ సెల్. ఓకే, మైక్రోస్పోర్ మదర్ సెల్ నుంచి రైట్ మేల్ గ్యామెట్స్ అనేవి అయితే డెవలప్ అవుతాయి, మేల్ గ్యామెట్స్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట. రైట్, అండ్ మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి మనకి ఫీమేల్ గ్యామెట్ అనేది డెవలప్ అవుతుంది. మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి ఫీమేల్ గ్యామెట్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. గ్యామెట్. ఓకే, గ్యామెట్. Okay, let me write it once again. So female gamete. Female gamete. Okay, so see the next one. The megaspore mother cells undergo reduction division and produces megaspores. Okay, so megaspores nunchi female aithe develop avutundi. Okay, with the production of microspore and megaspore, sporophytic generation comes to an end. Micro and megaspores produce male and female gametophyte respectively. Chusam kada, male gametophyte, female gametophyte, and dantlo em avutundi right. సో ఈ స్టేజ్ ఇక్కడ దాకా అయితే కంప్లీట్ అయింది. మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇప్పుడు మళ్ళా ఫ్యూజ్ అవుతాయి, హ్యాప్లాయిడ్ అండ్ హ్యాప్లాయిడ్ కదా, అవి రెండు ఫ్యూజ్ అయినప్పుడు రైట్ అవి మళ్ళా జైగోట్ ని ఫామ్ అవుతుంది. జైగోట్ ఇస్ డిప్లాయిడ్, జైగోట్ మైటోసిస్ డివిజన్ అయితే చేసి రైట్ అది ఫర్దర్ ఏం ఫామ్ అవుతుంది అనమాట. జైగోట్ నుంచి ఫర్దర్ ఏం ఫామ్ అవుతుంది రైట్, స్పోరోఫైట్ ఫామ్ అవుతుంది. సో జైగోట్ నుంచి ఫర్దర్ మళ్ళీ ఏం ఫామ్ అవుతుంది, స్పోరోఫైట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో జైగోట్ ఇస్ ద ఫస్ట్ సెల్ ఆఫ్ ద స్పోరోఫైట్. అవును, ద జైగోట్ అండర్గోస్ రిపీటెడ్ మైటోటిక్ డివిజన్ ఓకే టు ఫార్మ్ ఎంబ్రియో అండ్ ఓకే ఇన్ ద సీడ్ జర్మినేట్, సీడ్ నుంచి మళ్ళీ స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ ఫామ్ అవుతుంది అనమాట. రైట్, సో సైకిల్ ఎలా ఉందో మనకు తెలుసు. రైట్, సో ఇప్పుడు ఒకవేళ చూస్తే జైగోట్ ఓకే 2n, జైగోట్ నుంచి స్పోరోఫైట్ కూడా ఎలా ఉంది 2n రైట్. సో స్పోరోఫైట్లో రైట్ మియాసిస్ అనేది జరుగుతుంది. ఎంఎంసి మెగాస్పోర్ మదర్ సెల్ ఓకే అండ్ మైక్రోస్పోర్ మదర్ సెల్ మియాసిస్ అయ్యి స్పోర్స్ ఫామ్ అవుతాయి రైట్. మైక్రోస్పోర్స్ అండ్ మెగాస్పోర్స్ ఓకే. సో అవి మళ్ళీ ఫర్టిలైజ్ అయినప్పుడు అవుతాయి. ఫర్టిలైజ్ అయినప్పుడు జైగోట్ రైట్, జైగోట్ 2n, ఇవేమి n అనమాట. ఓకే, సో దాట్స్ ద సైకిల్. సో స్పోరోఫైటిక్ స్టేజ్, గ్యామెటోఫైటిక్ స్టేజ్. ఓకే, సో ఇది సింపుల్గా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో లెట్స్ సీ దిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇమేజ్. ఓకే, సో ఈ ప్లాంట్ బాడీని మనం స్పోరోఫైట్ అంటాం. దిస్ కంప్లీట్ ఈ స్పోరోఫైట్. ఓకే, ఇందులో లీవ్, స్టెమ్, రూట్ ఇవన్నీ వచ్చేసాయి. సో ప్లాంట్ బాడీ ఎలా ఉంది 2n ఉందన్నమాట. ఓకే, సో ఇందులో మనం చూడొచ్చు ఫ్లవర్లో స్టిగ్మా ఉంది, స్టైల్ అంటే ఫీమేల్ మెగాస్పోరాంజియం ఉంది, అలాగే మెగాస్పోర్ మదర్ సెల్ రైట్ అండ్ మైక్రోస్పోరాంజియం ఉంది. ఓకే, సో మెగాస్పోర్ మదర్ సెల్, మైక్రోస్పోర్ మదర్ సెల్ రెండు కూడా ఏ సెల్ డివిజన్ అవుతుంది, మియాసిస్ అవుతుంది రైట్. సో స్పోరోఫైట్ లో మియాసిస్ జరుగుతుంది కరెక్టా. సో మియాసిస్ అయిన తర్వాత ఇదేం ఫామ్ చేస్తుంది అనమాట, ఫీమేల్ గ్యామెటోఫైట్ రైట్. మైక్రోస్పోర్ మేల్ గ్యామెటోఫైట్ అనేది అయితే ఫామ్ అవుతుంది, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్. ఇవి రెండు మళ్ళీ గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. క్లియర్, ఇక్కడ చూడండి కరెక్ట్ గా ఉంది కదా. ఎంఎంసి మెగాస్పోర్ మదర్ సెల్ లో మియాసిస్ అవుతుంది, ఫీమేల్ గ్యామెటోఫైట్ అవుతుంది. మైక్రోస్పోర్ మదర్ సెల్ ఓకే మియాసిస్ అవుతుంది రైట్, మైక్రోస్పోర్ ఫామ్ అవుతుంది రైట్. ఈవెన్ అండ్ ఇక్కడ నుండి ఇది ఫీమేల్ గ్యామెట్, ఇది మేల్ గ్యామెట్, అండ్ అవి మళ్ళీ కూడా గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. గ్యామెట్స్ ఫర్టిలైజ్ అయ్యి జైగోట్ ఓకే, జైగోట్ నుండి ఎంబ్రియో, ఇక్కడ నుంచి మరి ఇది 2n, దిస్ ఇస్ ఆల్సో 2n ఓకే, ఇవి వచ్చేసి n అండ్ ఇక్కడ కూడా n రైట్. సో దిస్ ఈస్ గ్యామెటోఫైట్ స్టేజ్, స్పోరోఫైట్ స్టేజ్. సో స్పోరోఫైట్ ని డామినెంట్ స్టేజ్ అని ఎందుకంటామంటే అబ్జర్వేబుల్, మనం చూసిన వెంటనే మనకు కనిపించేది ఏది, వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి, చూసిన వెంటనే మనకు కనిపించేది ఏది, స్పోరోఫైటిక్ స్టేజ్ కదా, ప్రామినెంట్ స్టేజ్ ఇక్కడ స్పోరోఫైటిక్. సో దాన్ని మనం డామినెంట్ స్టేజ్ అంటాం అనమాట. So this is about the stages, that is sporophytic as well as gametophytic.
ఫైటింగ్ మై డియర్ స్టూడెంట్. సో ఇక్కడికైతే మనం మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్ డియర్ స్టూడెంట్. ఓకే, సో ఈ నోట్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది యాప్లో. సో కైండ్లీ డౌన్లోడ్ ది యాప్ అండ్ ఆల్సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ with another chapter and few more questions, important questions, my dear, for the IPE preparation. Till then, eat healthy, stay healthy, and also keep preparing. See you in the next class, my dear student. Take care. Bye bye.